నా స్నేహితురాలికి ఒక వింతైన అభిరుచి ఉంది. ఆమెకు చేపలను రకరకాలుగా వండుకొని తినడం అంటే మహా ఇష్టం. ఆ రోజు రోడ్డు పక్కన ఒక చిన్న నీటి గుంటలో మాకు అసాధారణమైన చేప కనిపించింది. అది ప్రకాశవంతమైన నీలం రంగులో నక్షత్రంలా మెరుస్తూ ఉంది. అది ప్రమాదకరమని నేను హెచ్చరించినా వినకుండా వండుకొని తినాలని దాన్ని ఇంటికి తీసుకువెళ్ళింది. మరుసటి రోజు ఆమె బయటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అనుమానంతో నేను ఆమె ఇంటికి వెళ్ళాను. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక కుళ్ళిన వాసన నా ఊపిరి ఆపేసింది. భయంతో వణుకుతూ ఆమె గది తలుపు తెరిచాను. అక్కడ నా స్నేహితురాలు లేదు. గది మధ్యలో ఒక భారీ చేప వల్లంతా జిగటతో వింతగా శ్వాస తీసుకుంటుంది. అక్కడ అక్వేరియం పగిలిపోయింది. వండడానికి సిద్ధం చేసుకున్న పాత్రలు నేల మీద పడి ఉన్నాయి. ఆ భారీ చేప తల నెమ్మదిగా నా వైపు తిరిగింది. దాని మొహంలో నా స్నేహితురాలి మొహం కనిపించింది. అది నోరు తెరిచింది. లోపల నా స్నేహితురాలి గొంతు చాలా మెల్లగా మూలుగుతూ, నేను దాన్ని తినాలని చూశాను, కానీ ఇప్పుడు అది నన్ను లోపల నుండి తినేస్తోంది. అంతే. ఆ భారీ చేప తన జిగట శరీరంతో నేల మీద నా వైపు వేగంగా పాకడం మొదలుపెట్టింది. నేను వెంటనే ఆ గది తలుపు వేసి అక్కడి నుండి ప్రాణ భయంతో పరుగులు తీశాను. మరుసటి రోజు ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది, కానీ రోడ్డు పక్కన మళ్ళీ ఆ నీలం చేప కనిపిస్తుంది. ఎవరైనా దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లే వరకు అది వేచి చూస్తూనే ఉంటుంది.